హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఏ రోజు మన రెసిపీ వరమహాలక్ష్మి నైవేద్యాల రెసిపీస్ క్విక్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈరోజు కూడా అదే రెసిపీ చూపించబోతున్నానండి. అటుకుల కొబ్బరి పొంగల్ అండి, క్విక్గా చేసేసుకోవచ్చునండి. ఓకే ఫ్రెండ్స్, మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కంటిన్యూస్గా నేను పెడుతున్న వరమహాలక్ష్మి నైవేద్యాల రెసిపీస్ క్విక్గా ఎలా చేసుకోవాలో నా వీడియోస్ని ఫాలో అయిపోయింది. నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోవడంలో ఎలాంటి టెన్షన్స్ కానీ హడావిడి లేకుండా ఈజీగా చేసేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత మన దగ్గర ఉన్న డ్రై నట్స్ అన్ని యాడ్ చేసేసుకోండి. నేను కొద్దిగా కాజు, అలాగే ఆల్మండ్స్, కొద్దిగా ఎండు ద్రాక్ష కూడా వేసి దోరగా వేపి పక్కన పెట్టుకుంటున్నానండి. 10-15 నిమిషాలలో ఈజీగా నైవేద్యాలు మనం తయారు చేసేసుకోవచ్చునండి. ఇప్పుడు గట్టిగా ఉన్న అటుకులను ఒక కప్పు తీసుకొని బాగా జల్లించుకుంటున్నానండి. ఇందులోని డస్ట్ పార్టికల్స్ అంతా డివైడ్ అయిపోవడానికి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత 1/2 లీటర్ వాటర్ తీసుకొని అన్ని అటుకులు కూడా మొత్తాన్ని కూడా తడిచేలాగా ఇలా కలుపుకుంటున్నానండి. చూడండి, మొత్తాన్ని కూడా ఇలా తడుపుకోవాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా రెసిపీ రెడీ అవుతుందండి. ఇప్పుడు వాటర్ అంతా కూడా సపరేట్ చేసేసి మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ అయితే పక్కన పెట్టుకుంటే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోతుందండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 1.5 కప్ బెల్లం వేసుకోండి. అలాగే 1/4 కప్ వాటర్ వేసి బాగా కరిగించుకుంటున్నానండి. బెల్లం మొత్తం కూడా బాగా కరిగేంత వరకు కరిగించుకుంటే సరిపోతుందండి. మనకేం పాకం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం మొత్తం కూడా మెల్ట్ అయిన తర్వాత ఫిల్టర్ చేసేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో వేసుకొని మనం నానబెట్టిన అటుకులను వేసుకుంటున్నానండి. మనకు కావాల్సిన విధంగా అటుకులు అయితే మెత్తబడిపోయాయండి. ఇప్పుడు వీటిని అటుకులను వేసిన తర్వాత బాగా కలుపుకొని ఈ అటుకులు మొత్తం కూడా షుగర్ సిరప్ని బాగా అబ్జర్వ్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అయితే పడుతుందండి. చూడండి, ఇలా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఫ్రెష్గా ఉన్న కోకోనట్ని, హాఫ్ కోకోనట్ని ఇలా తురిమి వేసుకుంటున్నానండి. చూడండి, మొత్తాన్ని కూడా బాగా కలుపుకుంటూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో 3 to 4 మినిట్స్లో మనకి ఇలా ప్రిపేర్ అయిపోతుందండి. చూడండి, బెల్లం సిరప్ క్వాంటిటీ అనేది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా యాలకులను కూడా దంచి వేసేసుకుంటున్నానండి. ఇలా ముద్దలా కాకుండా పొడి పొడిగా మనకి పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేయించుకున్న డ్రై నట్స్ని వేసి బాగా కలుపుకుంటున్నానండి. అటుకులను నానబెట్టేసుకుంటే మనకి 3-4 మినిట్స్ మనకి ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు చిటికెడు పచ్చ కర్పూరం కూడా వేసుకుంటున్నానండి. మనం నైవేద్యం కోసం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే వరమహాలక్ష్మి నైవేద్యం రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే అటుకుల కొబ్బరి పొంగల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. పూజ సమయంలో ఎలాంటి హడావిడిలు లేకుండా నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోవాలంటే నా ఛానల్ని ఫాలో అయిపోయింది. 1 by 1 నేను పెడుతున్న నైవేద్యాలను అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ అమ్మవారి కృపకు పాత్రలు కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.